హలో మై డియర్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిసా ట్రెండీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. సో ప్రజెంట్ ఈరోజు వీడియో అయితే నా చిన్న పాపతో ఒక చిన్న మినీ వ్లాగ్ లాగా చేశాను. సో తనకి నేను ఎలా రెడీ చేస్తాను, సో తన చిలిపి పనులు మొత్తం షూట్ చేశాను కొంచెం. సో చాలామంది మా పాపని ఎలా మెయింటైన్ చేస్తాను, సో ఎలా రెడీ చేస్తాను ఏంటనేది వీడియో చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అనమాట. సో అందుకని షూట్ చేశాను. సో ఫస్ట్ అయితే చూడండి, ఇక్కడ మెహందీ వేసుకోవడం కానీ రెడీ అవ్వడం కానీ మొత్తం నా పోలికలే నా కూతురికి. సో అస్సలు ఏడవదు, సైలెంట్గా ఉంటుంది. ఏం చేసినా కానీ ఎలా రెడీ చేసినా కానీ అస్సలు ఏడిపిది అనమాట. సో ముందుగా మన ఛానల్లో ఎవరైనా న్యూగా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ అయితే ఇవి మీ బుక్స్ అన్నమాట. సో ప్రాక్టీస్ కాపీ బుక్స్ అని ఉంటాయి. నేను ఇది మీషోలో ఆర్డర్ చేశాను. ఇవి సెట్ ఆఫ్ 4 అనమాట. ఇందులో ఏంటంటే కలర్స్, లైన్స్, డ్రాయింగ్స్ వేసుకోవడానికి పిల్లలు. సో 3+ ఏజ్ ఉన్న పిల్లలకి పర్లేదు. సో మా పాపకి రీసెంట్గానే 3 వచ్చాయి, ఇంకా 3rd బర్త్డే రాలేదన్నమాట. సో యూజ్ అవుతుంది, ఎలాగైనా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి సో బోర్ అవ్వకూడదు అని చెప్పేసి ఈ బుక్స్ అనేది ఆర్డర్ చేశానండి. మా బుడ్డోడికి ఎలాగో అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ స్కూల్లో జాయిన్ చేసాం కదా. సో ఆల్రెడీ ఏబిసిడీలు అయితే బాగా చించేస్తున్నాడు రాసి. సో అయినా కానీ మా కూతురికి సో యూజ్ అవుతుందని చెప్పేసి దాని బేస్ మీద తీసుకున్నాను. ఇంట్లో ఎక్కువ గోల్స్ వేస్తుంది మధ్య అయితే, ఆ బుక్స్ ఇచ్చి కూర్చోబెడితే రాసుకుంటుందని చెప్పేసి. ఇలా ఇందులో నంబర్స్ ఉంటాయి, ఏబిసిడీస్ ఉంటాయి, సో కలరింగ్ కానీ సో మొత్తం చాలా బాగుంటుందన్నమాట. ఇంట్లో ఉన్న పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. ప్రాక్టీస్ కాపీ బుక్ అని నంబర్స్ కానీ సో ఏబిసిడీలు కానీ సో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. దీనికి జెల్ పెన్ లాగా ఇలాగ రీఫిల్స్ కూడా ఇస్తారు, బహార్ హేజా రీఫిల్స్ కూడా ఇస్తారు. ఇలా దీని మీద మేము దిద్దుకోవాలన్నమాట. సో దానికి ఎరేజర్ కూడా ఉందండి చూడండి. సో ఎరేజర్తో కానీ ఇలాగా రబ్ చేసుకోవచ్చు మేము. సో మళ్ళీ యూజ్ చేసుకొని రాసుకోవచ్చు. సో వాళ్ళకి అనేది కొంచెం ఐడియా వస్తుందన్నమాట. సో ఇది నాకు 150 సంథింగ్ పడింది ప్రైజ్. సో ఇలా రీఫిల్స్ వస్తాయి, ఒక పెన్ లాంటిది వస్తుంది. ఇది చాలా యూస్ఫుల్ అని చెప్పచ్చు పిల్లలకైతే, అందుకే ఆర్డర్ చేశాను. నెక్స్ట్ పండగ అంటారు కానీ సో పండగ వస్తే కానీ ఇల్లు మొత్తం పండగ అయిపోయినాక ఎలా ఉంటుందంటే, సో మిగతా వాళ్ళ సంగతి అయితే నాకు తెలీదు, నా ఇల్లు మాత్రం చెత్తగా చాలా మెస్సీ అయిపోతుంది అనమాట. ఇంకా కిడ్స్ ఉన్నారు కదా, మామూలుగా కాదు. సో మొత్తం ఫస్ట్ సర్దుకుంటున్నాను. నా డ్రెస్సింగ్ టేబుల్లో ర్యాక్ చిన్నదండి, మీకు తెలిసిందే కదా, నా ప్రీవియస్ వీడియోస్లో చూసుంటారు. సో చాలా అంటే చాలా చిన్నది. ఇప్పుడు దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇలాంటి చిన్న బౌల్ ఉంది నా దగ్గర, సర్వింగ్ బౌల్ లాంటిది. సో అది తీసుకొని సో టిక్ టాక్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి టైంకి అయితే దొరకవు మాకు. సో అవసరం లేనప్పుడు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటాయి, నా కూతురు పడేస్తూ ఉంటుంది. అందుకే నేను ఒక సపరేట్గా చిన్న బౌల్ తీసుకొని ఇందులో టిక్ టాక్స్ కానీ ఇలాంటి క్లిప్స్ కానీ అరేంజ్ చేసి పెట్టుకుంటాను, ఒకే చోటు ఉంటాయి అన్నమాట. సో దీనిని నా డ్రెస్సింగ్ ఏరియాలో ఒక కార్నర్లో పెట్టేస్తాను. దానివల్ల ఏంటంటే ఎక్కువ స్పేస్ కూడా మిగులుతుంది. నెక్స్ట్ ఎక్కడి వస్తువులు అక్కడే ఉంటాయన్నమాట. చూడండి, మొత్తం బెడ్ మీద వేసేసాను. ఇక్కడ నా జ్యువెలరీ మొత్తం ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. సో పండగ అంటే మామూలుగా హ్యాపీనెస్ ఉంటుంది, కానీ పండగ అయిపోయినాక సో ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే అంత మెస్సీగా అనిపించదు. సో నేను చాలా రోజులు అయిపోయింది ఈ ర్యాక్ మొత్తం ఆర్గనైజ్ చేసి, అందుకే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. సో ఇలాంటి స్టోన్ బ్యాంగిల్స్ కానీ స్టోన్ టైప్ కుందన్ బ్యాంగిల్స్ కానీ నేను నార్మల్గా పెట్టానండి. సో ఏమైనా కవర్ అన్నా లేకపోతే న్యూస్ పేపర్లో అయినా వైట్ పేపర్లో ర్యాప్ చేసి పెడతాను. సో ఇలా చేయడం వల్ల షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. సో ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా బ్యాంగిల్స్ చాలా షైనీగా ఎక్కువ కాలం ఉంటాయన్నమాట. ఇలాంటి కవర్స్ ఉన్నా కానీ సో లేకపోతే న్యూస్ పేపర్స్ ఉన్నా కానీ పర్లేదు, బ్యాంగిల్స్ని స్టోన్ బ్యాంగిల్స్ అయినా కొంచెం ఎక్కువ రేట్లు పెట్టి కొంటుంటాం కదా, సో అలాంటి బ్యాంగిల్స్ అయినా మీరు ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా రోజులు ఉంటాయన్నమాట, న్యూస్ పేపర్లో ఆర్గనైజ్ చేసుకుంటే. సో మిగతా బ్యాంగిల్స్ నార్మల్ అవన్నీ నేను ఇలా 2 ర్యాక్స్ ఉన్నాయి నా దగ్గర, ఆర్గనైజర్స్ కొన్నాను. సో అవి మొత్తం ఒకే చోట ఇలా పెట్టేస్తాను. సో మొత్తానికి ఆర్గనైజింగ్ అయితే అయిపోయింది. ఎక్కువ షూట్ చేయలేదు, లెంగ్తీ అయిపోతుందని చెప్పేసి వీడియో. సో ఇప్పుడు
మొత్తం తీసి పెట్టాను తన ముందు. ఈ డ్రెస్ అనేది నేను మా పాపకి మా యానివర్సరీకి కాంబినేషన్ కానీ తీసుకున్నాను. మా బుడ్డోడికి మా పాపకి సేమ్ ఒకేలాంటి డ్రెస్ అనమాట మీషోలో. ఇది నాకు 400 ఏదో పడింది సంథింగ్. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మొత్తానికైతే ఫ్రెష్ అప్ అయిపోయింది. ఆ రోజు కొంచెం బయటికి వెళ్ళాల్సి పని ఉంది. నెక్స్ట్ డే అనమాట పండగ. నెక్స్ట్ డే మా అత్తవారింటికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాం. సో మా వారైతే బెడ్ మీద ఉండి ఫోన్ చూసుకుంటున్నారు. ఇంకా తన వేషాలు అయితే నేను మొత్తం షూట్ చేసి పెట్టాను అనమాట. సో చిన్న హెయిర్ కదా, ఆల్రెడీ 2 times హెయిర్ కటింగ్ చేయించాం, బేబీ కటింగ్. సో చిన్న హెయిర్ కదా ఏం చేయలేమని చాలామంది అనుకుంటుంటారు. ఆ చిన్న హెయిర్లోనే నేను ఒక సూపర్గా చాలా మంచిగా ఒక హెయిర్ స్టైల్ చేశాను. మొత్తం కలర్ఫుల్గా చిన్నపిల్లలకి హెయిర్ క్లిప్స్ అన్నీ పెడితే బాగుంటారు కదా ముద్దుగా. నాకైతే నా కూతుర్ని రెడీ చేయడం అంటే చాలా ఇష్టం. సో మోస్ట్లీ చాలా ప్రయోగాలు చేస్తుంటాను, అందుకే తనని రెడీ చేస్తున్నాను ఇప్పుడు. సో క్లిప్స్ చూసారా, ఆల్రెడీ నేను సర్దుకున్నాను, మళ్ళీ తీసేసి బయట పెట్టేస్తుంది. సో నాకు డబల్ పని పెట్టేది మా కూతురే ఎక్కువ, మా పాపే. సో ఎక్కువ చేస్తుంది. నెక్స్ట్ కెమెరా ముందు తీసుకొచ్చామంటే అసలు ఆ వేషాలు చూడండి, మామూలు వేషాలు కాదు. ఇంకా ముందు వీడియోలో కూడా చూస్తారు మీరు. చూడండి ఇక్కడ ఇలా పిలకలాగా పెట్టేశాను. ఫస్ట్ ఈ మొత్తం హెయిర్ మొత్తం ఇలాగా టిక్ టాక్స్ ఉంటాయి కదా, దాంతో కవర్ చేసేస్తాను. అంటే ఒక 10 minutes ఫోటోషూట్స్కి కానీ సో ఫంక్షన్స్కి కానీ బాగుంటుంది, ఎక్కువైతే పెట్టలేమన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మామా ఎర్త్ కోకో సాఫ్ట్ క్రీమ్ యూస్ చేస్తున్నాను కదా, ఇదైతే రిజల్ట్స్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి, నాకు చాలా నచ్చింది. పిల్లల స్కిన్కి అవసరమా అని చాలా మంది అనుకుంటారు, కానీ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా వాళ్ళు బయట ఆడుతుంటారు. సో ఎక్కడ పడితే అక్కడ ఆడుతుంటారు కదా, స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా నరిష్ చేస్తుంది. కోకో సాఫ్ట్ క్రీమ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సో కోకో క్రీమ్ అనమాట, కోకోనట్ ఆయిల్, నెక్స్ట్ టర్మరిక్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో అది దానివల్ల స్కిన్ అనేది చాలా మాయిశ్చరైజర్గా నరిష్ చేస్తుంది, చాలా బాగుంటాయి అన్నమాట. నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మామా ఎర్త్ ప్రొడక్ట్స్ పిల్లలకైతే 100% సేఫ్ అని చెప్పొచ్చండి. చూడండి మొత్తానికైతే రెడీ చేసేసాను, క్రీమ్ కూడా అప్లై చేసేసాను. ఇప్పుడు కాజల్ పెట్టుకోమంటే పెట్టుకొని అంటుంది, నేను పెట్టుకుంటానని చెప్పింది, మూతి మొత్తం రాసుకుంటుందని నేను ఇవ్వలేదు. ఫైనల్గా రెడీ చేసేసాను. చూడండి ఒకసారి లుక్ సూపర్గా ఉంది కదా. ఓ హెయిర్ స్టైల్ అంటే ఇదే. సో ఫోన్ ఇవ్వలేదని ఇంకా ఏడుస్తా కూర్చుంది, మొహం మారిపోయిందనమాట. ఫోన్ కావాలని ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది. అప్పటికే ఇంకా ఫేస్ మారిపోయింది తనది ఫోన్ ఇవ్వమని. నేను కొంచెం షూట్ చేసుకుందామన్నా కానీ ఫొటోస్ కూడా తీసుకొని ఇవ్వలేదన్నమాట. సో చున్నీని ఇలా వేసేసాను. సో చూడండి ఏడవడం స్టార్ట్ చేసేసింది. ఇదేనండి నా ఈరోజు చిన్న బ్లాగు. ఎలా ఉంది, నచ్చిందా మీకు?